తేని కంబం ప్రాంతాల్లో ఉన్నటువంటి ద్రాక్ష తోటల నుండి ఈ సందేశానికి స్వాగతం పలుకుతూ అందరికీ నమస్తే. ఈ ద్రాక్ష తోటల్ని చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ దేవుని గ్రంథంలో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాము. నేనే నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి ద్రాక్ష తోట యజమాని. యేసు ప్రభువు చెట్టు, దేవుడేమో ఆ ద్రాక్ష తోట యజమాని, మనందరం ఆ ద్రాక్ష చెట్టు తీగలమైన మనము ఆ ద్రాక్షావళితో కలిసిమెలిసి ఉన్నప్పుడే మంచి ఫలాల్ని ఇవ్వగలము. యేసు ప్రభు అనే ద్రాక్ష తోటతో కలిసి తీగలమైన మనము పెనవేసుకునున్నప్పుడు ఫలభరితంగా ఉంటాం, అంటే ఫ్రూట్ఫుల్ గా ఉంటామని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన్ని రక్షకునిగాను దేవునిగాను అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఫ్రూట్ఫుల్ గానే ఉంటున్నారు కదా అనే ప్రశ్న మీలో రావచ్చండి. ఫ్రూట్ఫుల్ గా ఉండటానికి, పర్పస్ఫుల్ గా ఉండటానికి చాలా తేడా ఉందండి. జీవితం అర్థవంతమైనదిగా ఎప్పుడుంటుందో తెలుసా? మనమందరము యేసు ప్రభుతో కనెక్ట్ అయి ఉన్నాం. మన దేవునితో పాటు కలిసిమెలిసి ఉండే ఈ మంచి అనుభవం అదో గొప్ప అనుబంధం. అది ఇక్కడ మాత్రమే, అంటే ఈ లోకంలోనే కాదు, ఆయనతో పాటు నిరంతరము జీవించబోయే పరలోక రాజ్యానికి అది మనల్ని తప్పకుండా తీసుకెళ్తుంది. అందువల్లే ఆ చెట్టుకి ఈ తీగలకి ఉన్న సంబంధం, అంటే యేసు ప్రభుకి మనకి ఉండే ఆ సంబంధానికి ఇటర్నల్ వాల్యూ ఉంటుంది. ఈ రోజు యేసు ప్రభు అనే ఈ ద్రాక్ష చెట్టుతో మీరందరూ కూడా కనెక్ట్ అయి ఉండండి, ఫ్రూట్ఫుల్ గా ఉండండి, పర్పస్ఫుల్ గా ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.